కార్యక్రమానికి వచ్చేసిన దాగా మల్లేష్ గారు, ఏఐటిసి రిప్రజెంటేటివ్ శ్రీ డాక్టర్ నాగేశ్వరరావు గారు, మైత్రేయ బంద్ గారు, డివైపిఎం ఆసిఫ్ అలీ గారు, సీనియర్ ఆఫీసర్స్, మిగతా టీజీఎం సివిల్ రాము గారు, రాజన్న టీజీఎం అయ్యి మిగతా డాక్టర్ గారు, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు ఈ ప్రత్యేకంగా మన సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఈ హైపర్ టెన్షన్ డే మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ హైపర్ టెన్షన్ డే సందర్భంగా మరి డాక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు మరి అందరికీ దీని యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ తెలియజేశారు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి అందరికీ బీపీ, షుగర్, ఇంకా ఈసీజీ సాధ్యమైన అన్ని టెస్టులు ఎవరికైతే అవసరమో వారికి చేసి మరి వారి యొక్క హెల్త్ స్టేటస్ తెలుసుకొని మనము ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా మనకు రాబోయే అనర్థాలను మరి అరెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి డైలీ మరి మనకి హైపర్ టెన్షన్ తగ్గించుకోవడానికి ప్రముఖమైన సాధనము ఒకటి ఫుడ్ కంట్రోల్ చేయాలని చెప్పారు డాక్టర్ గారు. అదేవిధంగా మరి అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవద్దని, ఇవన్నీ మనము రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఇంకా వాకింగ్ ఇవన్నీ చేస్తే డెఫినెట్గా దీన్ని మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు. తర్వాత పీరియాడికల్గా ఏజ్ని బట్టి అవసరమైన టెస్టులు చేసుకొని డాక్టర్ సలహా మేరకు అవసరమైన మందులు వాడుకుంటూ మనము మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. అదేవిధంగా మరి ఏ మిషన్ అయినా దానికి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాల్సిందే. మరి అవసరమైన స్పేర్ పార్ట్స్ మరి మనం మార్చుతూనే ఉంటాము, కారు కానీ లేకపోతే ఏదైనా. అలాగే మనది కూడా బిగ్గెస్ట్ అంటే హైయెస్ట్ కాంప్లికేటెడ్ సిస్టమ్స్, బిగ్గెస్ట్ మరి ఆర్గనైజేషన్ సిస్టమ్ ఉంది మానవ దేహమే. కాబట్టి దీనికి ఎప్పటికీ మనము అవసరమైన ప్రికాషన్స్, స్పేర్ పార్ట్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయాల్సిందే. కాబట్టి మీరు అందరూ మరి ఒకసారి టైమ్లీ టెస్టులు చేయించుకొని మరి డాక్టర్ సలహాతోటి మెడిసిన్స్ వాడుకుంటూ ఇంకా పర్సనల్ కూడా మనము వాకింగ్ అవన్నీ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి మనము మన కుటుంబ సభ్యులందరితో సుఖ సంతోషంతో ఉండాలని, తద్వారా కంపెనీ ఉత్పాదకతకి పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి. ఓపెనింగ్ చేయవలసిందిగా మన చీఫ్ గెస్ట్ గారిని కోరుచున్నాము. ఫస్ట్ సార్ చేయవలసిందిగా థ్యాంక్ యూ సార్. అందరు రావాల్సిందే. మీ యొక్క బీపీ అందరు చెకప్ చేయాల్సిందే.